Hello friends, how are you? Hope you are doing good. This is Narendra, English faculty. Welcome to Wisdom Aspirants channel. నేను నా చివరి వీడియోలో డూ డస్ ఒకే సెంటెన్స్లో వస్తాయా రావా అన్న దాని గురించి మాట్లాడానండి. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దయచేసి దాన్ని వాచ్ చేయండి. ఎందుకంటే ఈరోజు వీడియో దానికి లింక్ ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఈ వీడియో అర్థమైతే అది అర్థమవుతుంది, అది అర్థమైనా ఇది అర్థమవుతుంది. సో దే ఆర్ ఇంటర్లింక్డ్ అని చెప్పచ్చు. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనకి డూ ఈ రెండు ఒకే సెంటెన్స్లో వస్తాయా? నేను నా చివరి వీడియోలో చెప్పాను ఏంటంటే డూ అండ్ డస్ ఈ రెండు కూడా మనకి ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ అనుకోవడం లేదా ఓన్లీ మెయిన్ వర్బ్స్ అనుకోవడం పొరపాటు. అవి రెండు మనకి హెల్పింగ్ వర్బ్స్ గాను అండ్ మెయిన్ వర్బ్స్ గాను యాక్ట్ చేస్తాయని చెప్పాం. అంటే సహాయక క్రియలుగాను ఉంటాయి, ప్రధాన క్రియలుగా కూడా ఉంటాయన్నమాట. సో ఈరోజు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడగలిగితే ఈ డూ అన్నది ఒకే సెంటెన్స్లో వస్తాయా రావా అన్న క్లారిటీ నేను మీకు ఇవ్వగలను. సో ఫస్ట్ ఈ ఎలాంటి సెంటెన్స్లో వస్తాయి చూద్దామండి. సో నంబర్ 1 ఎగ్జాంపుల్, డూ యూ డూ దిస్ వర్క్? నువ్వు ఈ పని చేస్తావా అని అడిగేటప్పుడు వస్తుందండి. సో ఇక్కడ చూడండి, యూ అనేది ఒక ప్లూరల్ సబ్జెక్ట్. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూ అనేది ఒక ప్లూరల్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఈ డూ వచ్చేసి మనకి హెల్పింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ డూ వచ్చేసి మనకి మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఈ కారణంగానే మనకి డూ అండ్ డూ ఒకే సెంటెన్స్లో వచ్చే పాసిబిలిటీ ఉంది. అది కూడా ఏ టెన్స్లో వస్తుంది? నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, డస్ డూ కూడా మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వస్తుంది. ఇది కూడా మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వస్తుంది. అది కూడా క్వశ్చన్స్ అడిగేటప్పుడు మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మాత్రమే వస్తుంది. నేను నా చివరి వీడియోని ఎందుకు చూడమన్నాను అంటే బాగా అర్థం చేసుకోండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడే డస్ డూ కాంబినేషన్ కూడా వస్తుంది. కానీ అక్కడ అది సింగులర్ సబ్జెక్ట్స్తో వస్తే ఇక్కడ ఈ డూ వచ్చేసి మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్తో వస్తుంది. అంతే తేడా. అందుకని ఆ వీడియో చూడమన్నాను. సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్. సో దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. డూ యువర్ ఫ్రెండ్స్ డూ దేర్ వర్క్? ఇక్కడ చూడండి, యువర్ ఫ్రెండ్స్ అనేదంతా కూడా ప్లూరల్ సబ్జెక్ట్ అండి. అందుకే మనకి ఇక్కడ డూ వస్తుంది, అది మనకి హెల్పింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ డూ వస్తుంది, అది మనకి మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. లెట్ us see the third example. So look at this. Do students do noise in the class? అంటే విద్యార్థులు క్లాస్లో అల్లరి చేస్తారా? చేయకుండా ఎలా ఉంటారండి? ఖచ్చితంగా చేస్తారు. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ అన్నది ప్లూరల్ సబ్జెక్ట్. ఓకే, ఇది కూడా ఒక ప్లూరల్ సబ్జెక్ట్, ఇక్కడ కూడా ప్లూరల్ సబ్జెక్ట్. కానీ ఇంగ్లీష్లో యూ అంటే రెండు అర్థాలు ఉన్నాయి కదండి మనకి, నీవు మీరు. కానీ అది ఇంగ్లీష్కి వచ్చేసరికి అది ప్లూరల్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ స్టూడెంట్స్ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి డూ అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ కన్నా ముందు ఏదైనా ఒక వర్బ్ ఉందంటే అది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేది ఖచ్చితంగా మనకి మెయిన్ వర్బ్ అవుతుంది. సో స్టూడెంట్స్ విద్యార్థులు క్లాస్లో అల్లరి చేస్తారా? సో ఒక డూ హెల్పింగ్ వర్బ్, ఇంకొక డూ మెయిన్ వర్బ్. లెట్ us see the fourth example. సో డూ వీ డూ దిస్ మచ్ వర్క్? ఇక్కడ డూ వచ్చేసి హెల్పింగ్ వర్బ్, ఇక్కడ ఇది మెయిన్ వర్బ్. ఓకే, డూ వీ డూ దిస్ మచ్ వర్క్? మేము ఇంత పని చేయగలమా అని చెప్పేటప్పుడు ఈ సెంటెన్స్ మనం వాడచ్చు అనమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్స్తో మాత్రమే మనకి డూ అనేది హెల్పింగ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. ఇక ఈ డూ అనేది అంటారా, అది మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా ఇక్కడ ఇది V1 అవ్వడం వల్ల ఈ చేంజెస్ ఉండదు, కానీ సింగులర్ సబ్జెక్ట్ వస్తే ఇక్కడ డస్ వస్తుంది అని చెప్పాను అనమాట. లెట్ us go into the fifth example. Do they do shopping? ఓకే, సో చూడండి, దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్, అగైన్ ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. అండ్ ఈ సెంటెన్స్కి అర్థం ఏంటంటే వారు షాపింగ్ చేస్తారా? డూ దే డూ షాపింగ్? ఎస్, దే డూ షాపింగ్. ఇది ఆన్సర్. ఒకవేళ దీనికి ఆన్సర్ అనుకోండి, డూ వీ డూ దిస్ మచ్ వర్క్? ఎస్, వీ డూ దిస్ మచ్ వర్క్. నెక్స్ట్ దీనికి వచ్చేసి డూ స్టూడెంట్స్ డూ నాయిస్ ఇన్ ద క్లాస్ అంటే ఎస్, స్టూడెంట్స్ డూ నాయిస్ ఇన్ ద క్లాస్. దీనికి వచ్చేసి ఎస్, యువర్ ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ అది ఒకవేళ ఆన్సర్ మనకి అనుకోని మనం చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది? మై ఫ్రెండ్స్ డూ దేర్ వర్క్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ డూ యూ డూ దిస్ వర్క్ అంటే అది క్వశ్చన్ మనకి వచ్చాను అనుకోండి, అప్పుడు మనం ఆన్సర్ చెప్పచ్చు ఐ డూ దిస్ వర్క్ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ మనకు రావాల్సిన ఇంకొక క్లారిటీ ఏంటంటే మనకి ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేటువంటి చిన్న నాలెడ్జ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి సెంటెన్సెస్ నంబర్ ఆఫ్ మనం రాయొచ్చు అనమాట.
ఏంటి ఎలాంటి స్ట్రక్చర్తో పాసిబుల్ అంటారా? డూ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్, ఇలా ఒక క్వశ్చన్ స్ట్రక్చర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేటువంటి దీంట్లోనే మనము ఈ సెంటెన్సెస్ అన్నీ రాస్తాం. అప్పుడే మనకి ఇక్కడ డూ అండ్ ఇక్కడ ఒక డూ చెప్పాను కదండి. ఈ డూ అంటే ఏంటి? V1 అని చెప్పాను. అదే V1 రాసాను. ఇక్కడ సపరేట్గా డూ రాయదాం. ఇది V1గా యాక్ట్ చేస్తుంది, ఇది డూగానే అంటే హెల్పింగ్ వర్బ్గానే యాక్ట్ చేస్తుంది. ఈ చిన్న లాజిక్ మీరు మర్చిపోయి సెంటెన్సెస్ని వాడకండి. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో డూ అండ్ డూ ఒకే సెంటెన్స్లో వస్తాయా రావా అన్న క్లారిటీ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.